కానుక మాత అద్భుతాలు. ఇక్కడ కానుక మాత 1805లో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మిల్హిల్ ఫాదర్సు తీసుకొని వచ్చి తంజావూరు నుంచి ఇక్కడ పెట్టి, తంజావూరు నుంచి 6 నెలలకు ఒకసారి వచ్చి పూజ చేసేవాళ్ళు. సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ పూజ జరిగేది. అప్పుడు కపాడిపాలెం చాలా ఇదిగా ఉంటూ వస్తుంది. చాలా సంవత్సరాలు ఒక గుడిసెలోనే ఉంది. కానీ ఏమాత్రము మార్పు లేదు. ఎక్కువగా భక్తి లేకుండా ఉన్నటువంటి సందర్భముగా ఒక ఫాదరు ఈ స్వరూపాన్ని తీసుకొని చింతరెడ్డిపాలెంలో పెట్టాలనుకున్నాడు. అప్పుడు మా సీత పెదమ్మ భర్త ఆయన బండిలో తీసుకొని చింతారెడ్డిపాలెనికి వెళ్తుంటే 2 సార్లు దాని ఇరుసు, ఆ ఇరుసు వినపదిగా ఉంటుంది, ఇంతలావు ఇనప కడ్డి, అది విరిగిపోయి ఆయన కింద పడి ఆయనకి గాయాలైనప్పుడు ఇక దాన్ని వెనక్కి తీసుకొని వచ్చారు. తర్వాత ఆ ఫాదర్కి కూడా కలలో కనబడి స్వరూపాన్ని ఇక్కడే ఉంచాలన్నట్టుగా ఆయనకి కలలో ఒక మాదిరిగా సూచనలు ఇస్తే ఈ స్వరూపాన్ని ఇక్కడే పెట్టారు. తర్వాత ఫ్రాన్సిస్ బిఎస్ఎన్ఎల్లో పనిచేసేటువంటి ఆయన చెప్తున్నాడు, బెంజమిన్ ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఈ స్వరూపాన్ని తీసుకొని పెద్ద గుడిలో పెట్టి ప్రతిసారి పండుగకి కొవ్వొత్తులతో మనము ఊరేగింపుగా వస్తాం కదా, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పండగ చేసుకుంటాం అని చెప్పి బెంజమిన్ స్వామి కూడా స్వరూపాన్ని తెచ్చి పెద్ద చర్చిలో పెట్టమని చెప్పారంట. అప్పుడు విచిత్రంగా మామూలుగా ఫిబ్రవరి నెలలో ఏ వర్షాలు అవి రావు. కానీ ఆ రోజు పండగ అయిపోతానే భయంకరమైనటువంటి తుఫానులాగా పెద్ద వర్షము గాలి వచ్చినప్పుడు ఇక ఆ ఫాదర్ కూడా ఆ స్వరూపాన్ని అక్కడే పెట్టండి, ఎప్పుడు అనుకోలా ఇంత ఎండగా ఉన్నట్టుండి మబ్బులు గమ్మి ఇంత పెద్ద వర్షము రావడము ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఈ స్వరూపాన్ని ఇక్కడే పెట్టారంట. ఈ విధముగా ఈ యొక్క స్వరూపం యొక్క ప్రాధాన్యత ఉంది. తర్వాత ఇంకా చాలా చాలా అద్భుతాలు ఈ స్వరూపం ద్వారా జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా చాలామంది చెప్పారు. అవన్నీ కూడా మనం రాసుకోవడం చెప్తాం. కొన్ని ఉదాహరణకి ఇప్పుడు చెప్తాం. ఆ ఫ్రాన్సిసే చెప్పాడు, తన యొక్క కొడుకుకి వివాహం జరగకపోతే తల్లి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే మంచి సంబంధం చెక్కి పెళ్ళి అయింది. తల్లికి రేపు 100 టెంకాయలు కొట్టాలని చెప్పి కూడా అనుకున్నాను. తర్వాత నా మనవుడికి సరిగా మాటలు రాకపోతే కూడా ఆమెకి మొక్కుకున్నప్పుడు ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఫ్రాన్సిస్ బిఎస్ఎన్లో పనిచేసేటువంటి ఆయన యొక్క సాక్ష్యాన్ని మనకు చెప్పున్నాడు. తర్వాత ఒకరు వారి పేరు చెప్పడం లేదు, కానీ ఇట నవదిన జపాలు జరుగుతూ ఉన్నప్పుడు తన భర్త స్నేహితులతో కూడా కలిసి ఏదో కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కొని ఈమెకి ఇంకెవరూ లేరు సపోర్టు, తన భర్తకి తప్పకుండా శిక్ష పడుతుందని అందరూ లాయర్లు అందరూ కూడా చెప్పారు. శిక్ష పడుతుంది, ఈరోజు తీర్పు. ఇట్టే నవదిన జపాలు జరుగుతా ఇదిగా ఉంటే ఆమె అక్కడి దాకా వచ్చి మరియమ్మ గారికి ప్రార్థన చేసుకొని అట్టనే ఏడ్చుకుంటా పోయిందంట. పోతే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు 50,000 అన్న కట్టాల్సి వస్తుంది, దీని నుంచి తప్పించుకోలేరంటే ఏడ్చి ప్రార్థన చేసింది కానుక మాత్రకి. అప్పుడు అద్భుతముగా ఆ కేసు కొట్టేసి 20,000 మాత్రమే కట్టే చాలని చెప్పి ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఆమె కృతజ్ఞతగా వచ్చి మరియమ్మ గారికి నా పేరు చెప్పద్దు కానీ మాకైతే ఇటువంటిది జరిగిందని చెప్పి చెప్తూ ఉంది నిన్న ఇక్కడికి వచ్చి. కాబట్టి ఇలాంటి అద్భుతాలు చాలా జరిగాయి. అదేవిధంగా మేరీ ప్రియ కుటుంబంలో కూడా ఆమెకి మరియమ్మ గారు అంటే చాలా ఇష్టము. ఆ విధముగా ఆమె ఒకసారి పిల్లల్ని 7 పిల్లలు 5 పెద్దోళ్ళు
తోటపల్లి గూడూరుకి వెళ్తూ ఉంటే ఆ, అపోలో హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆటో తలకిందులు అయిపోయింది, ఆటో నలిగిపోయింది. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరు దగ్గరికి రాలేదంట. కారణం ఏంటంటే అది దాంట్లో చాలామంది చనిపోయి ఉంటారని అనుకున్నారంట. వీళ్ళే చిన్నంగా ఒకరొకరు బయటకు వస్తే ఏ దెబ్బలు లేకుండా అద్భుతంగా మరెమ్మ గారు కాపాడింది. నేను ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడే పెద్దగా మరెమ్మ గారి పేరునే అరిశాను మరెమ్మని. అప్పుడు నాకు ఈ అద్భుతం చేసింది అని చెప్పి ఆమె చెప్తుంది. చాలా అద్భుతాలు ఆ కుటుంబం చేసింది చెప్పింది. ఆమె చేతికి కూడా పచ్చబొట్టు మరెమ్మ గారు బొమ్మనే వేసుకునింది. అంత ప్రేమ. ఒక విషయం ఏంటంటే ఆమె ప్రొటెస్టెంట్స్. తర్వాతనే మరెమ్మ గారు నమ్మి మన గుడికి రావడం. ఆమె చిన్నప్పటి నుంచి కూడా పాస్టర్లు ప్రొటెస్టెంట్స్గా ఉన్నింది. కానీ ఇప్పుడు ఆమెకి ఎంత ప్రేమ అయిపోయిందంటే పచ్చబొట్టు వేసుకునింది. అది కూడా చాలా అద్భుతమైనటువంటి కళతో కూడినటువంటి బొమ్మ. మామూలుగా రాదు, అంతగా ఆమె చేతికి రావడం. ఇలాంటి అద్భుతాలు చాలా జరిగాయి. చాలా విచిత్రమైనటువంటిది. తర్వాత మా నాన్న దామవరపు అంతోనికి, ఆయనకి 1959లో విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పారంట. అప్పుడు ఆపరేషన్ అంటే భయపడిపోయి కానుక మాతకి మొక్కుబడి పెట్టుకొని నేను స్వరూపం తీసిస్తానని చెప్పి మొక్కుబడి పట్టుకుంటే మందులతోనే బాగైపోయింది, ఆపరేషన్ లేకుండా. అందుకని అక్కడ పైన ఉన్నటువంటి స్వరూపము ఆయనే తీసుకొచ్చి పెట్టింది. 1959లో ఆ స్వరూపాన్ని కొనింది. ఇట్లా చాలా కుటుంబాల్లో అవన్నీ చెప్పుకోవడం లేదు, కానీ ఇప్పుడు కొంచెం మంది బయటకు వచ్చి చెప్తా ఉండారు. ఇటువంటి చాలా అద్భుతాలు జరిగినాయి. ఇంకా కొన్ని అద్భుతాలు కూడా మీకు చెప్తాను. ఇలాంటి అద్భుతాలు జరిగినటువంటి ఈ భాగంలో, ఈ ప్రాంతంలో, కానుక మాత యొక్క అద్భుతాలు జరిగినటువంటి ఈ ప్రాంతంలో మనమందరం ఇక్కడ గుమికూడి ఇంకా ఎక్కువగా మన కుటుంబాల్లో అద్భుతాలు జరగాలని చెప్పి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఆమె యొక్క ప్రార్థనా శక్తితో మన కుటుంబాలు 30 60 100 ఫలించే విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనము ప్రార్థన చేసుకుందాం.